शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः, गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं। बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम्। परमेश्वरस्वरूपैన సభకి నమస్కారం. క్షుత్తు పిపాసాం మలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం. నీకన్నా ముందు ఆవిడొచ్చింది మాకు, జ్యేష్ఠాదేవి అలక్ష్మి. ఆవిడ్ని తొలగించు తల్లి మాకు. ఆవిడ్ని తొలగించి ఆకలి వేస్తే తినాలి, దాహం వేస్తే తాగడానికి మాకు సమృద్ధిగా నీరు దొరకాలి. ఎందుకని? నీరు అత్యంత ప్రధానం. అసలు నీటి గురించి మాట్లాడుతూ లింగపురాణంలో వ్యాసభగవానుడు ఒక మాట అంటాడు. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటాడు. ఈ లోకంలో ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి అమృతము ఏది అంటే నీరొక్కటే. అందుకే ఆపో వా ఇదగం సర్వం అమృతం వా ఆపహ అంటారు. నీరే సర్వస్వం. అమృతం ఏది అంటే నీరే. అమృతం ఏం చేస్తుంది? చచ్చిపోకుండా చూస్తుంది. ఒక వ్యక్తి స్పృహ తప్పిపోయి ప్రాణోత్క్రమణం అవుతోందనుకోండి, అతని ప్రాణములు మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి అన్నం పట్టుకెళ్ళి పెట్టరు, ముక్కు దగ్గర గాలి ఊదరు. స్పృహ తప్పిపోతే ముందు నీళ్లు పట్టండి అని ముఖం మీద చిలకరిస్తారు. నీళ్లు చల్లితే స్పృహ వస్తుంది. అంటే స్పృహని, ప్రాణములను వెనక్కి తీసుకురాగలిగినటువంటి శక్తి నీటి యందు ఉన్నదని గమనించి అమృతమని పిలిచింది. అమృతాన్ని ఎలా పడితే అలా ఒలకపోసి పాడు చేస్తావా? నీటి బిందువు పట్ల కూడా జాగరూకుడు వయ్యుండు, లేకపోతే అమృతము పట్ల అపచార దోషం వస్తుంది. నీరు నీ ఇష్టం వచ్చినట్టు పాడు చేయకూడదు. నీరు జీవనాధారం. నువ్వు నీరు పాడు చేశావు అంటే కొంతమంది జీవితాల్ని పాడు చేసేస్తున్నామని గుర్తు. అందుకని అమృతంతో సమానం నీటి పట్ల అంత జాగ్రత్తగా ఉండమని చెప్పింది శాస్త్రం. నీటి వలన ప్రాణములు నిలబడతాయి. అటువంటి నీరు ఏది ఉన్నదో అదియే లక్ష్మి. ఆవిడ సమృద్ధిగా దొరకాలి. వేళపట్టున వర్షాలు కురవాలి. ఆ ధర్మచక్రం అలా తిరగాలి. తిరుగుతుంటే మఖము చేయ వజ్రిమది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసవు వసమతిపై పెరగు గసవు మేసి ధేను గణము బ్రతుకు. చక్కగా వర్షాలు పడాలి. నదులన్నీ జలకళతో ప్రవహించాలి. అలాగని వరదలొచ్చి ఊళ్ళు కొట్టుకుపోకూడదు. చక్కగా జలకళతో ప్రవహించాలి. వ్యవసాయం ఎంతో సౌభాగ్యవంతంగా జరగాలి. పుట్టెడు ధాన్యం ఇంటికి రావాలి. అందరూ తినాలి. కడుపు నిండా తిని యజ్ఞం చెయ్యాలి. యజ్ఞమునందు దేవతలకు హవిస్సు ఇవ్వాలి. సంతోషించిన దేవతలు మళ్ళీ వర్షం కురిపించాలి. మళ్ళీ పంట రావాలి. మళ్ళీ యజ్ఞం చెయ్యాలి. మళ్ళీ దేవతలకు హవిస్సు ఇవ్వాలి.
మళ్ళీ దేవతలు సంతోషించి వర్షం కురిపించాలి. ఈ ధర్మచక్రం తిరుగుతూ ఉండాలి. ఈ ధర్మచక్రం బయట తిరగడం, ఇక్కడ ఆకలి దాహం వేసి తినడానికి అన్నం నీళ్లు దొరకడం ఆమె యొక్క చూపుల వలన నడుస్తూ ఉంటుంది. అది లక్ష్మి యొక్క వైభవం. అమ్మ మాకు అది చెయ్యి. క్షుత్పిపాసాం మలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం. మలం అంటే కేవలం ధూళి ఒక్కటే కాదు. అందుకే ఒక మాట అడుగుతారు లక్ష్మీదేవిని, అభూతిమసమృద్ధించ సర్వాన్నిర్నుదమే గృహాత్. అభూతి అసమృద్ధి ఈ రెండూ మాకు పోవాలి. అభూతి అసమృద్ధి అన్న మాటకు అర్థం ఏమిటి? సమృద్ధి అన్నాను అనుకోండి, మా ఇంట్లో అన్నీ ఉన్నాయి, నాకేం లోటు లేదు, నేను బెంగపెట్టుకోవడానికి ఏం లేదు, నా కొడుకున్నాడు, నా కూతురు ఉంది, నా కొడుక్కి కొడుకు కూతురు ఉన్నారు, నా కూతురికి కొడుకు కూతురు ఉన్నారు, పరమేశ్వరుడు నాకు కొంత విద్యనిచ్చాడు, 38 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేశా, హాయిగా రాజాధిరాజులా ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా బతికా, ఇప్పటికీ నాకు చెయ్యి చాపవలసిన అవసరం ఏం లేదు. సంతోషంగా అమ్మవారు నాకు ఇచ్చిన వాక్కుల్ని అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ప్రవచనం చేసుకుంటా. నాకేం కావాలి, నాకేం ఇవ్వలేదు, నాకు అమ్మవారు అన్నీ ఇచ్చింది అంటే అభూతి, నాకు లోటు లేదు. అసమృద్ధి ఉంది కానండి, తగినంత లేదు. ఎలా ఈ సంసారం ఎలా నడుస్తుంది? రేపు పిల్లలు ఎలా చదువుకుంటారు? ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి? అలాంటి బెంగలేని లేవు. ఎప్పుడు ఏది కావాలో అప్పుడు అది వస్తూ ఉంటుంది, అది నడుస్తూ ఉంటుంది. అది అసమృద్ధి. సమృద్ధి అసమృద్ధి. అమ్మా మాకు నువ్వు అభూతిమసమృద్ధించ సర్వాన్నిర్నుదమే గృహాత్. ఇంట్లో మలినం లేకుండా శుభ్రంగా ఉండాలి మా ఇల్లు. ఎంత పెద్ద ఇల్లు అన్నది వదిలేయండి, ఉన్న ఇల్లు శుభ్రంగా ఉందా లేదా అది ప్రధానం. నువ్వు శుభ్రంగా ఉన్నావా లేదా? శుభ్రంగా ఉండడానికి కోటీశ్వరుడు అయ్యి ఉండక్కర్లేదు. ఉతికి ఆరేసిన బట్ట కట్టుకుని ఉన్నావా? మలినమైన వస్త్రముతో లేకుండా ఉన్నావా? పరిశుభ్రతయే అందము. లోకంలో అందం అన్న మాటకి నిర్వచనం ఎలా ఉంటుందండి? ఒక వయసులో ఉన్న అందం ఒక వయసులో ఉండదు. శంకరాచార్యులు వారు మోహముద్గరం చేస్తూ మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమీషత్కాల సర్వం మాయామయమిదమిఖిలం విత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశవిదిత్వా అంటారు. ఓ 25 ఏళ్ల వయసులో ఉన్న అందం 50 ఏళ్ళు వచ్చాక ఉండదు, పోతుంది. 80 ఏళ్ళు వచ్చాక అసలు ఉండదు, మరీ తగ్గిపోతుంది. కానీ అందం తగ్గిపోవచ్చు. నిజమైన అందం ఏది అంటే పరిశుభ్రత. పరిశుభ్రత ఏ వయసుకైనా అందం. ఎప్పుడు ఆయన మల్లె పువ్వులా ఉంటాడండి, చక్కగా శుభ్రంగా ఉంటారు. ఆ శౌచమే అందం. మా ఇల్లు మేము మలినం లేకుండా ఉండాలి. అంతేకాదు, దానితో పాటు మాకు ఒక అనుగ్రహం కావాలి. అభూతి అసమృద్ధి ఈ రెండు మాటలు పోయి భూతి సమృద్ధి మాకు కలగాలి. ఊరికే బెంగ పెట్టుకోవలసిన అవసరం మాకు ఉండకూడదు. మీరు చాలా జాగ్రత్తగా అక్కడ ఉన్న శబ్దార్థాన్ని పట్టుకోవడం కాదు, అంతరార్థాన్ని పట్టుకోవాలి. నేను ఇవాళ నాకేమి లోటు అని అనుకోవచ్చు, కానీ మన శక్తితో దాటలేనిది ఏది ఉందో దాన్ని ఆపద అంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చేసినటువంటి పాపకర్మలు అనుభవంలోకి ఆపద రూపంలో వస్తాయి. ఆపదని దాటడం మన వల్ల కాదు. మీకు తేలికగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే, నేను చీకట్లో నడిచి వెళ్ళిపోతున్నాను అనుకోండి, అకస్మాత్తుగా అక్కడ ఉంది, అసలు అలా ఉండే అవకాశం ఉందని నేను అనుకోలేదు. చటుక్కున ఒక పాము పడగెత్తింది. యథార్థంగా జరిగింది. ఒకప్పుడు నేను ఉండే ఇంటి దగ్గర అలా పడుకునే అవకాశం లేదు. ప్రొద్దున్నే లేచి బయటికి వెళ్ళి తెల్లవారుగట్ట చీకట్లో తాళం తీస్తున్నాను గేటుది. ఎలా పడుకుందో తెలియదు. పెద్ద నాగుపాము ఒకటి పడుకుంది. నా చెయ్యి తాళం కప్ప దగ్గర ఎక్కడుందో అంతెత్తింది పడగ. అప్పుడు ఎవరు రక్షిస్తారు? నా చేతికి పాము పడక్కి అంగుళం దూరం ఉంది. అప్పుడు నేనేదో చెయ్యాలన్న ఆలోచన కూడా నాకేం వచ్చే అవకాశం లేదు. నేను ఇది చదువుకున్నాను, ఉపయోగం లేదు. నా దగ్గర ఈ డబ్బులున్నాయి, ఉపయోగం లేదు. నేను ఇంత పొడుగుంటాను, ఉపయోగం లేదు. నేను ఈ 4 పద్యాలు నేర్చుకున్నాను, ఉపయోగం లేదు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడం నేర్చుకుంటే ధర్మం. కాబట్టి అలా ఉన్నాను, ఆ ధర్మాన్ని బట్టి కదా ఆవిడ కాపాడుతుంది. అప్పుడు ఎవరు కాపాడాలి? అమ్మవారు కాపాడాలి. ఆ పావుని వాడిని వదిలి వాడిని కరవకు అని ఆవిడ బుద్ధి ప్రచోదనం చేసింది అనుకోండి పావుకి.
అంత పడగెత్తిన పాము ఎందుకో కరవకుండా పడగ దింపి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోయిందో నాకు చెప్పక్కర్లేదు, అది వెళ్ళిపోయింది కాబట్టి ఇవాళ శ్రీకాకుళంలో ప్రవచనం చేస్తున్నా. లేకపోతే ఎప్పుడో నేను వెళ్ళిపోయి ఉండేవాడిని కదా. అప్పుడు ఎవరు తప్పించినట్టు? అంటే నా శక్తితో నేను ఏది దాటలేనో అది దాటించగలిగిన వాడు భగవంతుడు ఒక్కడే. అందుకే మహాభారతంలో మహానుభావుడు ధర్మరాజు గారు అంటాడు, ఆపద గడువం బెట్టను ఓపి శుభంబైదదాని నడగూట్పను పాండుక్ష్మాప నిన్ను చూపి చనియ మహాత్మా అంటాడు కృష్ణ భగవానుడితోటి. ఆపద తాటడం ఎవ్వరి శక్యం కాదు, మనకే కాదు. అందుకే పురాణాలు బాగా చదవండి, వినండి అని ఎందుకంటారంటే జీవితం మీద స్పష్టత ఏర్పడుతుంది. ఏదో ఛాందసం కోసం కాదు వినడం, జీవితం ధైర్యంగా బ్రతకడం ఎందుకు వస్తుంది అంటే పౌరాణిక వాంగ్మయం చదువుకుంటే వస్తుంది. భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకున్నాడు. 5 పాండవుల యొక్క పిల్లలు ఉప పాండవుల్ని అశ్వత్థామ ఒక్కరోజు రాత్రి చంపేశాడు. చంపేసేటప్పటికి దుర్యోధనుడు లేడు, యుద్ధభూమిలో పడిపోయి చచ్చిపోయి ఉన్నాడు. ధర్మరాజు గారే రాజు. ఈ వార్త వెళ్ళి భీష్ముడికి చెప్పారు, అయా ఇంత యుద్ధం అయిపోయేటప్పటికి పాండవుల 5 పిల్లలు చచ్చిపోయారు, ఇప్పుడు ఎవరు ఉత్తరాధికారి రాజ్యానికి అంటే భీష్ముడు అన్నాడు వంపశయ్య మీద పడుకుని. అందరిలా అయ్యయ్యో అంటే భీష్ముడు ఎందుకు అవుతాడు? రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాత్రవోద్వేజకమైన గాంధీవము విల్లు ఏట సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడు సారథియట ఉగ్రగదాధరుండు భీముడు అర్జునునకు తోడువచ్చునట ఆపదకెల్గుటకేమి చిత్రమో అన్నాడు. రాజట ధర్మజుండు, దుర్యోధనుడు పోయాడు, రాజు ధర్మరాజే. ఇప్పుడు ధర్మరాజు గారు రాజు కాకుండా అజ్ఞాతవాసంలో తనెవరో తాను తెలియడానికి కూడా వీలు లేకుండా ఉన్నంతకాలం ఈ పిల్లలు బాగానే ఉన్నారు. ఇప్పుడు ధర్మరాజు గారు రాజు అయిన తర్వాత ఒక్కసారి 5 అశ్వత్థామ చంపించాడు. ఏం విచిత్రం? రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి దేవేంద్రుడి కొడుకు అర్జునుడు శాత్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట శత్రువులకి వింటినారి టంకారం చేస్తే గుండెలు బద్దలైపోతాయి, అటువంటి గాంధీవం అర్జునుడికి విల్లు. ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట. చేతిలో ఎప్పుడు ఉగ్రస్వభావంతో ఆ గద పట్టుకు తిప్పేటటువంటి భీముడు అర్జునుడు పక్కన ఉంటాడు. సర్వభద్ర సంయోజకుడు కృష్ణుడయ్యాజికి సారథియట. సర్వుల యొక్క భద్రాన్ని చూడగలిగిన కృష్ణ పరమాత్మ అర్జునుడికి సారథి. ఇన్ని బలాలు ఉన్న వాళ్ళ 5 చచ్చిపోయారంటే ఆపద కల్గుటకేమి చిత్రమో. ఆపద దాటడం ఎవరికీ సాధ్యం కాదు. ఆపద దాటించగలిగిన వాడు భగవంతుడు ఒక్కడే. అందుకే ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవిందా గోవిందా అంటూ ఉంటారు. ఆపద ఆయన ఒక్కడే దాటించగలడు. ఒక్క ఆపద నేను సంపాదించానన్న దాన్ని అంతటినీ పట్టుకెళ్ళిపోగలదు. ఒక్క ఆపద చాలు. కానీ భగవంతుణ్ణి నమ్ముకున్నవాడికి, ఆ భక్తుడికి ఒక కష్టం వచ్చే ముందు భగవంతుడు పరిష్కారం పట్టుకుని గుమ్మం ముందు నిలబడతాట. ఎందుకని అంటే ఆయనే చెప్పుకున్నాడు భాగవతంలో వామనమూర్తి ఘట్టంలో, వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు. నన్ను నమ్ముకున్నవాడు కూడా కష్టాల పాలైపోతే ఇక నేనున్నానని ఎవడు నమ్ముతాడు? వాడిని రక్షించడం నా కోసం, వాడి కోసం కాదు. వాడు రక్షింపబడితే లోకం నమ్ముతుంది నేనున్నానని. అందుకని నేను వాడిని రక్షిస్తానన్నాడు. కాబట్టి అమ్మా నువ్వు మాకేం చేయాలి? అభూతిమసమృద్ధించ, మాకు భక్తినివ్వాలి. అంటే ఇప్పుడు నిజమైన లక్ష్మి ఎవరు? భక్తి లక్ష్మి. భగవంతుని యందు భక్తి కలిగి ఉండుటయే నిజమైనటువంటి లక్ష్మీ అనుగ్రహమునకు కారణమో. భక్తి అంటే నేను ఇన్ని మారేడు దళాలు తెచ్చానండి, నేను ఇన్ని తులసి దళాలు తెచ్చానండి, తామరపూలు తెచ్చానండి, మంచిదే, తప్పని నేను అంటలేదు, తేవద్దని నేను అంతకన్నా అంటలేదు. ఇవన్నీ కాదు, ధర్మం భక్తి. నువ్వు ధార్మికంగా బ్రతుకుతున్నావా? అందుకు అమ్మవారు నిన్ను పొదివి పట్టుకుంటుంది. తల్లి పసిబిడ్డని ఎప్పుడు ఎలా చూస్తుందో అలా కాపాడుకుంటూ ఉంటుంది. ఎప్పుడు ధర్మాచరణ చేస్తే. మీరు ఒక్కటి ఆలోచించండి. నాకు 2 కొడుకులు ఉన్నారనుకోండి. ఒక కొడుకు నేను చెప్పినట్లు బ్రతుకుతాడు, ఒక కొడుకు నేను చెప్పినట్లు బ్రతకడు. నాకున్నది ఒకడే కొడుకు అనుకోండి, ఉదాహరణ నా మీద పెట్టుకుంటాను, మీ మీద పెడితే బాగుండదు, ఇంత దూరం వచ్చేది. నా షష్ఠి పూర్తి అవుతోందిరా అంటే అన్యాయంగా బ్రతికి లంచాలు పట్టి గండబేరుండం అంచున్న పంచోటి పట్టుకుని చిన్న కొడుకు వచ్చాడు.
నాన్నగారు చెప్పినట్టు ధార్మికంగా బ్రతుకుతూ 3 వేళ్లంత అంచున్న పంచోటి పట్టుకుని పెద్ద కొడుకు వచ్చాడు. నేను ఎవరిచ్చిన పంచె కట్టుకుంటాను? నేను రెండో కొడుకు పెద్ద అంచున్న పంచె తెచ్చాడని నేను కట్టుకోను. ఎవరిచ్చింది కట్టుకుంటాను? ధార్మికుడిచ్చింది కట్టుకుంటాను. అది పరమ సత్యం. అందుకే భగవంతుడు కూడా ప్రతిజ్ఞ ఏం చేశాడంటే, వెంకటేశ్వర స్వామి వారు మొట్టమొదట ఈ లోకంలో ప్రకటన అవగానే మొదట చెప్పిన మాట ఇదే: ఏకేన తులసి మాత్రదళేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తంరక్షామితిమత్మనః. నువ్వు ధార్మికంగా బ్రతుకు, ఒక్క తులసి దళం పట్రా చాలు. నేను చెప్పినట్టు బ్రతకకుండా అన్యాయంగా సంపాదించి కిరీటాలు పట్టరాకు, నేను పుచ్చుకోను, నాకొద్దు. అందుకే మహాతల్లి తరిగొండ వెంగమాంబ గారు చెప్పింది, హుండీ 5-6 మాటలు నిండిపోతుంటే ఆయన చిన్నబుచ్చుకుంటాట, పాపాలు చేసి మొక్కి తెచ్చిన డబ్బులు రైవన్నీ అంటట. కాబట్టి అమ్మ మాకు నువ్వేమనుగ్రహిస్తావంటే, అభూతిమసమృద్ధించ సర్వాన్ నిర్నుతమే గృహాత్. మాకు భక్తినియమా, భగవంతుడు చెప్పినట్టు మేము బ్రతికే లక్షణం మాకి. ఆ భక్తి ఉన్నది, వెంటపడి భగవంతుడు కాపాడతాడు. ఆ ధర్మాచరణమునందు అనురక్తి మాకు కావాలి. 3 అభూతిమసమృద్ధించ మలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం. 3 దగ్గరికి తీసుకురండి. దాని అర్థం ఏమిటి? మలము అంటే ఇంట్లో దుమ్ము ధూళి, ఇక్కడ కూడా ఉన్నాయి దుమ్ము ధూళి. ఏమిటి ఆ మలం అంటే? కార్మిక మలము, ఆణవ మలము, మాయిక మలము అని 3 రకములైన మలాలు ఉంటాయి. ఆణవ మలము అంటే ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని కోట్ల జన్మలెత్తినా పంచభూతాలలో ఉన్న అణువులతోటి శరీరం తయారవుతుంది. పృథివ్యాపస్తేజో వాయురాకాశములతోటే తయారవుతుంది. అది ఆణవ మలము. పంచభూతాల్లోంచి వచ్చింది పంచభూతాల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ పుట్టినప్పుడు మళ్ళీ పంచభూతాలతో వస్తూ ఉంటాడు. మాయిక మలము, ఏది సత్యమో అది అసత్యంలా కనపడుతుంది, ఏది అసత్యమో అది సత్యంలా కనపడుతుంది. ఆత్మ ఎప్పుడూ ఉంటుంది, అది ఉండదనిపిస్తుంది. శరీరం ఎప్పుడూ ఉండదు, ఉంటుందనిపిస్తుంది. సదసద్రూపధారిణి, సత్తు ఎందు అసత్తు, అసత్తు ఎందు సత్తు కనపడేటట్టు చేసి మాయ ఎందు తిప్పుతూ ఉంటుంది. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు. ఆ మాయలో చిక్కుకుని ఉన్నాం మేము. ఆణవ మలము, మాయిక మలము, కార్మిక మలము. గత జన్మలలో చేసిన పాపపుణ్యాలు ఉన్నాయి, వాటికి ఇప్పుడు అనుభవంలోకి రావాలి. పాపానికి ఫలితం దుఃఖం, పుణ్యానికి ఫలితం సుఖం. ఆ 2 అనుభవించాలంటే ఓ శరీరం ఉండాలి. అందుకని శరీరంతో వచ్చాం. పూర్తిగా దుఃఖపడడము ఉండదు, పూర్తిగా సుఖపడడము ఉండదు. ఎప్పుడో అప్పుడు ఏదో చిన్న కష్టం వస్తుంది, సుఖము వస్తూ ఉంటుంది, మారి మారి వస్తుంటాయి. 2 వస్తాయి కాబట్టే మత్స్యలోకంలో ఉన్నాం. అంతేకాని ఎప్పుడూ సుఖంగా ఉండడం సాధ్యం కాదు, ఎప్పుడూ దుఃఖంతో ఉండడం ఉండదు. కళ్యాణీ బతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది సుందరకాండలో సీతమ్మ. 100 సంవత్సరములు బ్రతికినవాడు 99 సంవత్సరములు 364 రోజుల 23 గంటల 59 సెకండ్లు దుఃఖం అనుభవించిన ఆఖరి క్షణంలోనైనా శుభవార్త ఏదో ఒకటి విని సంతోషిస్తాడు. సుఖదుఖములు 2 ఉంటాయి. అందుకే వ్యాసుల వారు దేవీ భాగవతం చేస్తూ ఒక మాట అంటారు, మనిషి పరతంత్రుడు, తెలియదు. చేసిన పాపం చేసిన పుణ్యం 2 తెలియవు. కానీ ఆ చేసిన పాపము పుణ్యము ఎవరికి తెలుసు అంటే పరమేశ్వరుడికి తెలుసు. ఆయన పాపానికి దుఃఖాన్ని, పుణ్యానికి సుఖాన్ని ఇస్తూ ఉంటాడు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత. ఆయనకి తెలిసి ఆయన ఇస్తాడు ఆ ఫలితాలు. అమ్మ, ఇలా ఎన్ని జన్మలు ఎత్తమంటావు నన్ను? ఎన్ని జన్మలు ఎత్తి మళ్ళీ కొత్త కర్మలు చేస్తుండా, మళ్ళీ పుణ్యం అంటుండా, సుఖాలను అనుభవిస్తుండా, పాపాలు అంటుండా, దుఃఖాలను అనుభవిస్తుండా, ఎన్ని కోట్ల జన్మల చక్రంలో తిరుగుతూ ఉండను. నాకు ఎప్పుడు విడుదల? నాకు ఆ విడుదల ఇవ్వాలి అంటే నువ్వు జ్ఞానం ఇవ్వాలి. జ్ఞానం ఇస్తే ఆనాడు నాకు ఆత్మ అనుభవంలోకి వస్తుంది, దాని చేత విడుదల పొందుతాను జనన మరణ చక్రంలోంచి. అప్పుడు సమృద్ధి. ఇన్ని ఉన్నాయన్నా మళ్ళీ జన్మ ఉంటుంది అంటే జన్మలో ఎలా ఉంటావు? ఏమిటి అసమృద్ధి? జన్మ లేదు. అభూతి భూతి. జ్ఞానపరంగా అన్వయం చేస్తే, తల్లి నువ్వు నాకు జ్ఞానమును కూడా కటాక్షించాలి, భక్తిని కటాక్షించాలి. లౌకికంగా మాట్లాడితే నాకు కొరత ఉండేటట్టుగా ఉండకూడదు, నాకు అన్నీ సమృద్ధిగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి. లక్ష్మీ వైభవము అంటే
ఏదో ఒకటి ఇచ్చుట అని కాదు దాని అర్థం. లక్ష్మీ వైభవం అన్న మాటకు అర్థం ఏమిటంటే మీకు ఎన్ని అవసరాలు ఉండే అవకాశం ఉందో అన్ని అవసరాలు తీర్చుకోవడానికి మానసికమైన తృప్తితో భోగము సిద్ధముగా ఉండడం. అందుకే సుఖమును ఇవ్వడానికి కావలసిన సమస్త వస్తు సంచయము అనుగ్రహింపబడుటకే లక్ష్మీ వైభవమని పేరు, లక్ష్మీ కటాక్షమని పేరు, దానికే అర్థము అని పేరు. ధర్మార్థ కామమోక్షములన్న పురుషార్థ శబ్దంలో అర్థమన్న మాటకు అర్థం అంతే వస్తుంది. ఎందుకని అంటే శ్రీ సూక్తంలోనే మీరు చూడండి, ఒక మాట అడుగుతారు, అశ్వదాయీ చ గోదాయీ ధనధాయి మహాధనే ధనం మే జుషతాం దేవీ సర్వకామార్థసిద్ధయే పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్తస్వాజ విగోరథం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం అని అడుగుతారు. అమ్మ మాకేమివ్వాలో తెలుసా నువ్వు? అశ్వదాయీ చ గోదాయీ ధనధాయి మహాధనే. మహాధనే నీ దగ్గర ఇంత ఉన్నది, ఇన్ని ఉన్నవి అని చెప్పడం కుదరదు. ఆమెకి భూమికి అభేదం చెప్తుంది శ్రీ సూక్తం. అందుకే ఒకటే అని చెప్తుంది రెండూ కూడా. ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతస్తవ వృక్షోదభిల్వ తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ అంటూ గంధద్వారాంధురాదరుషాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. శ్రియం ఓ భూమి, ఓ తల్లి, అనంతమైనటువంటి ఐశ్వర్యము నీ యందు ఉన్నది. అందుకే వసుంధర అని పేరు. వసుంధర మీకు లక్ష్మీనామంలో కనపడుతుంది. వసుంధర భూమికి నామం. వసుంధర అంటే ఈ భూమి దగ్గర ఎంత ఐశ్వర్యం ఉన్నది ఎవ్వరికీ తెలియదు. మనం ఎన్నో వాహనాలు ప్రతిరోజు వాడుతున్నాం, కోట్ల వాహనాలు. ఆ వాహనాలు నడపడానికి కావలసినటువంటి ఇంధనాన్ని భూగర్భంలోంచి తోడుతూనే ఉన్నారు. ఎంత ఉన్నది, ఎంత తోడారు, ఎంత మిగిలింది లెక్క కట్టిన గణకుడున్నాడా? ఉండడు, తెలియదు. భూమి పొరల్లోంచి వస్తూనే ఉంది. ఎంత ఇనప ఖనిజం ఉన్నది, ఎంత బంగారం ఉన్నది, ఎంత బిండు ఉన్నది, కొత్త గనులు వస్తూనే ఉన్నాయి. భూమిలోంచి సమస్త ఐశ్వర్యం వస్తోంది. తినడానికి అన్నం చెట్లలోంచి వస్తోంది, పంటలోంచి వస్తోంది, ఇల్లు కట్టుకోవడానికి కావలసిన కలప చెట్లలోంచి వస్తోంది. మట్టిని కాల్చిస్తే ఇటకలు చేసి ఇటకలతో ఇల్లు కట్టుకుంటున్నాం. ఇనుము వస్తోంది, బంగారం వస్తోంది, వెండి వస్తోంది, రాగి వస్తోంది, తగరం వస్తోంది, తుత్తునాగం వస్తోంది, పెట్రోల్ వస్తోంది. అన్నీ ఆమెలోంచే వస్తున్నాయి. ఎంతుంటే వస్తున్నాయి ఎవరికి తెలియదు. అనంతమైనటువంటి ఐశ్వర్య సంపదకు వసుంధర అని పేరు. అది లక్ష్మీయే భూమిగా ఉన్నది. అందుకే గంధద్వారాంధురాదరుషాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. సమస్త భూతములకు ఇస్తూనే ఉంది భూమి. కొరత ఏది ఆవిడ దగ్గర? పెడుతూనే ఉంది. అలా సౌకర్యాలు ఇస్తూనే ఉంది. అందుకనమ్మా నువ్వు మహాధనే, నీ దగ్గర ఇంతే ఉంది అయిపోతుంది అన్న మాట లేదు. పూర్ణ పుష్కళ. కాబట్టి నువ్వేం చేయాలి? మాకు అశ్వదాయీ చ గోదాయీ ధనధాయి మహాధనే. నువ్వు మాకు గుర్రములను ఇవ్వాలి. అంటే ఏమంటే మరి ఈ రోజుల్లో గుర్రాలు ఏం చేస్తామండి అంటారేమో. గుర్రాలు ఇవ్వండి అన్న మాటకు అర్థం ఏమిటంటే వాహనములను ఇవ్వని. ఇప్పుడు వాహనములుగా ఏవి పిలవబడుతున్నాయో అవి. కానీ శ్రీ సూక్తంలో గుర్రాలు ఇవ్వండి అన్న మాటనే ఎందుకు వాడతారు అంటే దానికి ఒక కారణం ఉంది. ఈ భూమి యందు అనంతమైన శక్తి అలా పెరుగుతూ ఉంటుందిట లక్ష్మీ కటాక్షం. దేనికి ఆమె అలా పెంచుతుందంటేట 3 కారణాలకి పెంచుతుందిట. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర శిరసాధారయిష్యామి రక్షస్వమాం పదే పదే అంటారు. స్నానానికి వెళుతూ మట్టిని తల మీద చల్లుకుని ఈ మంత్రం చెప్తారు భూమిని ఉద్దేశించి. అశ్వక్రాంతే గుర్రములు భూమి మీద పరిగెడితే గుర్రముల డెక్కలు తగిలి భూమి వసుంధర అవుతుందిట. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అశ్వవాహనం మీద వెడుతూ ఉంటాడు స్వామి. ఐశ్వర్యకారకత్వానికి ఒక కారణం. అందుకని అశ్వక్రాంతే రథక్రాంతే, రథచక్రములు భూమికి తగిలి విడుతుంటే రథోత్సవాలు అందుకే చేస్తూ ఉంటారు. నిజానికి ఈశ్వరుడికి రథము విడుతూ ఉంటే
ఆ రథచక్రముల యొక్క సవ్వడి చేత వాటి స్పర్శ చేత వసుంధర అవుతుందిట. విష్ణుక్రాంతే విష్ణుపాదం తగిలి వసుంధర అవుతుందిట. ఒకనాడు కృష్ణ పరమాత్మగా నడిచాడు, ఒకసారి రామచంద్రమూర్తిగా నడిచాడు. శ్రీ వెంకటేశ్వరుడి గురించి చెప్తూ అదే కదా అంటాం, మన్మూర్ధినికాళి యపణే వికటాట వీష శ్రీ వెంకటాద్రిశిఖరే శిరసశ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఒకనాడు వామనమూర్తిగా భూమిని అంతటినీ కొలిచేశాడు. కృష్ణుడిగా ఏదో ఒక ఆకారంతో అడుగులు పెట్టాడండి అనొచ్చు, రాముడిగా ఏదో కొంత మేర నడిచాడండి అనొచ్చు. అలా కాదు, ఈ భూమి ఇంత గొప్పదై ఇంత లక్ష్మీ కటాక్షాన్ని ఎందుకు పొందిందంటే విష్ణువు దీన్ని అణువు వదలకుండా భూమినంతటినీ తన పాదంతో స్పృశించారు. ఎప్పుడు వామనమూర్తిగా వచ్చినప్పుడు 3 అడుగులు దానం ఇస్తే బలిచక్రవర్తి కొలుచుకొమ్మన్నాడు. కొలుచుకొమ్మంటే ఈ భూమినంతటినీ ఒక్క పాదంతో కొలిచేశాడు ఆయన. ఇంతంతైవటుడు ఇంతయై మరియుతానింతై అభోవీధిపై అంతై తోయద మండలగ్రమన కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువినిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్తి అయి అన్నారు పోతన గారు. ఈ భూమినంతటినీ ఒక పాదంతో కొలిచాడు, త్రివిక్రముడయ్యాడు. విష్ణుపాద స్పర్శ చేత వసుంధర అయింది. అటువంటి తల్లి నువ్వు మాకు అశ్వదాయి చగోదాయి. గోవు లేకపోతే ధర్మం నడవదు, ఆవు లేకపోతే, ఆవు పాలు లేకపోతే, ఆవు నెయ్యి లేకపోతే యజ్ఞం ఎలా చేస్తారు, ధర్మం ఎలా నడుస్తుంది? అందుకని గోదాయి ధనదాయి, మాకు ఏది ఎప్పుడు అవసరమో అవన్నీ ధనమే. అందుకే మీరు ధనమన్న మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధనం అంటే రూపాయి కాసులు, ధనం అంటే కాగితాలు కాదు, అవి మనస్సృష్టి. రూపాయి కాగితం అనేది మనం సృష్టించాం, ఒక నాణ్యానికి ఇంత విలువ అన్నది మనం పెట్టాం. అది లక్ష్మీదేవి పెట్టలేదు. 10 రూపాయల కాగితాలు 20 రూపాయల కాగితాలు ఆవిడ దగ్గర ప్రింటింగ్ ప్రెస్ పెట్టి ఆవిడ తయారు చేయలేదు. ఏది ధనము అంటే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.